హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బస్ స్టాప్ లవ్ స్టోరీ పార్ట్ 13 అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అమ్మా అమ్మా ఏంటిదిరా? ఏం చెప్తాన్నవే? ఏమైందిరా? ఏం చెప్తాన్నవే లోపల? ఏం చేస్తారా, ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటుంటా. ఇంట్లో ఏం పని చేయకుండా ఉంటే ఊరుకుంటారా మరి? మీరు నన్ను ఓర్వరు. ఏ గట్లెందుకు అంటున్నవే? మరి ఇక ఏంటిదా మరి? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం లేదే, తలకాయ బాగా నొత్తుంది, చాయ్ పెట్టి పోయే. గదే కొడుక, నువ్వు అమ్మ అని పిలిచే వరకే నాకు అర్థమైందిరా ఏం కావాలో అని. ఈ అమ్మ గట్లెందుకు అంటున్నవే? అసలు ఈరోజు ఏమైంది నీకు ఇవాళ? మరి ఏం చేయాలిరా? ఇక పొద్దుటి నుంచి లేచి చేస్తా అంటే పని ఇప్పటిదాకా పట్టింది. నేను ఎంత చేసినా ఏం పని చేయని పేరే పెడతారు మళ్ళీ తండ్రి కొడుకులు. మరి ఇక ఏం చేయాలిరా నేను? ఏమో కానీ పోయి చాయ్ అయితే పెట్టిపోయే, తలకాయ బాగా నొత్తుంది. పెట్టుపో జల్దీ, పో. మా పెడతాతి, నువ్వైతే పోయి ఫస్ట్ చెప్పులు ఇప్పుకొని బయట రాపో. మేము చెప్పులు ఇప్పకుండానే వచ్చినావేంద్రా లోపలికి, అంత ఆగమాగం. ఇప్పుకొని వస్తుంది, నువ్వైతే ఫస్ట్ పోయి పెట్టుపో. మా పెడతాతి. మా పిల్లను ప్రపోజ్ చేసుడైతే చేసినా కానీ ఏసి చెప్తుందో నువ్వు చెప్తావు అని ఒకటే టెన్షన్ అవుతుంది, ఒకటే భయం అవుతుంది. లోపలంతా అగులు బుగులు, తిండి పడతలేదు, కంటి నిద్ర వస్తలేదు. ఏం చేయాలనో ఏమో, ఊకే ఆమె ధ్యాసనే పోతుంది. ఆమె ఏం చెప్తుంది, ఏసి చెప్తుందో నువ్వు చెప్తుందో అని. అసలుకు మనసున పడతలేదు. చెప్పంగానైతే బాగానే చెప్పినా, టైం తీసుకొని ఆలోచించుకొని చెప్పమని చెప్పినా కానీ ఇప్పుడేమో నాకు అసలు మనసున పడతలేదు, ఏమంటదో అని అంత టెన్షన్ అవుతుంది. నీ అమ్మ గట్ల చెప్పకుండా అయిపోవు కావచ్చు, జల్దీ చెప్పేది ఏదో ఒక్క ముచ్చట. అరే ఏమైందిరా, ఇంకా కాలేవా? ఇంకేంటి వెనకాలే ఉన్నావెందుకు? జల్దీరా. అమ్మా వస్తున్నా. అరే ఇంతసేపు ఏం చేస్తున్నావురా ఇంటి వెనకాల? ఏమో చెప్పులు ఇప్పి కాళ్ళు చేతులు కడుక్కొని రావడానికి ఇంతసేపు ఏందిరా? చాయ్ పెట్టమన్నావు, చాయ్ చల్లారతలేదారా? ఇంతసేపు అవుతుంది నువ్వు పోయి. అయితే ఇప్పుడు ఏమైంది? ఎందుకట్ట ముత్తుకుంటున్నావే? వస్తూనే ఉన్నాగా, నేను కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయి రావద్దా? కాదురా, మరి చాయ్ చల్లారతలేదా? ఇంతసేపు అని ఉండాలిరా మరి. సరే ఇచ్చి నీ పని చేసుకోపో, నాడు. పోకపోతే ఇంకేనే ఉంటా అనుకుంటున్నావా ఏంది? నువ్వైతే ఫస్ట్ చాయ్ అయితే తాగు, చల్లగా అవుతుంది. తాగుతుంది, నువ్వైతే ఈడికెళ్ళి ఫస్ట్. నీ అమ్మ దీంతో నాకు పెద్ద గోసనే ఉన్నది, ఊకే ఒర్రుతుంది, మైండ్ తింటుంది. మరి ఒర్రి దీని నోరు ఏడనయ్యదో ఏమో మరి. ఏమవుతుంది, చాయ్ అయితే తాగుతా, చల్లగా అవుతుంది. మమ్మీ ఎటు పోయింది? లేనట్టుందిగా ఇంట్లో. అమ్మ ఇది ముచ్చటకు పోయింది కావచ్చు. ఇక ఇప్పుడు పోయిందంటే ఇక సాయంత్రం ఎప్పటికి వస్తుందో ఏమో. దీనికి ఏమున్నా ముచ్చటే కావాలి. అమ్మమ్మ వచ్చేదాకా జరిసే పొరగనన్న ఒరుగుతా, నడుము బాగా నొత్తుంది. చూసుకుంటానే టైం అంతా గడిచిపోతుంది. నేను అబ్బాయికి అసలు వేసి చెప్పాలా నువ్వు చెప్పాలా నాకైతే అస్సలు అర్థమే అవుతలేదు. ఏం చేయాలో ఏమో. లోపల మనసులో నాకు కూడా ఎస్ చెప్పాలనే ఉంది, కానీ నేను ఫస్ట్ ఎస్ చెప్పితే మళ్ళీ నేను అలసైపోతా కావచ్చు. ఏం చేద్దాం, చూద్దాం అప్పటి వరకు ఏమనిపిస్తుందో. ఇక ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్.